చావా కేవలం మరో హిస్టారికల్ యాక్షన్ సినిమా కాదు. ఇది ఒక మర్చిపోయిన శకాన్ని తిరిగి బ్రతికించే ఒక మహాప్రయాణం. శివాజీ సావంత్ రాసిన అద్భుతమైన మరాఠీ నవల ఆధారంగా లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో మ్యాడాక్ ఫిల్మ్స్ బ్యానర్ పై వచ్చిన ఈ సినిమా ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవితాన్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. విక్కీ కౌశల్ సంభాజీ పాత్రలో జీవించేశాడు. రష్మిక మందన్న యసుబాయిగా, అక్షయ్ ఖన్నా భయంకరమైన ఔరంగజేబుగా తమ అద్భుతమైన నటనతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు. చావా అంటే ఏమిటో చూపిస్తూ చరిత్ర నిజాలతో పాటు హీరోయిజం దట్టించి తెరకెక్కించారు. చావా సినిమా మరాఠా వీరుల పోరాటాన్ని కళ్ల ముందు నిలబెడుతుంది. లెజెండరీ శివాజీ మహారాజ్ చనిపోయిన తరువాత జరిగే కథ ఇది. మొఘలులు విరుచుకుపడుతున్న సమయంలో సంభాజీ ఎలా ఎదిగారు, ఎంత ధైర్యంగా పోరాడారు అనేది చూపిస్తారు. యుద్ధాల భయంకరత్వం, ఒక పక్క త్యాగం, మరో పక్క స్వీయ పాలన కోసం తపన, అన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. చావా అంటే లయన్ కబ్ అని అర్థం. తండ్రికి తగ్గ తనయుడు అని సంభాజీ నిరూపించాడు. పిరికితనం అనేదే లేకుండా మొఘలుల గుండెల్లో సింహంలా గర్జించాడు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం మామూలుగా లేదు. ప్రతి సీన్ని చెక్కిన శిల్పంలా తీశారు. చరిత్రను వదలకుండా కళ్లకు కట్టేలా కథ చెప్పారు. యుద్ధ సన్నివేశాలు ఒక రేంజ్లో ఉన్నాయి, కానీ భావోద్వేగాలను కూడా అంతే బలంగా చూపించారు. కొన్ని చోట్ల దేశభక్తి ఎక్కువైందని అనిపించినా సినిమా చూస్తున్నంతసేపు ఒక తెలియని వైబ్రేషన్ మనల్ని కమ్మేస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్. ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగిపోయేలా ఉంటుంది. ఈ సినిమా చూస్తే ప్రతి ఒక్కరికి స్ఫూర్తి వస్తుంది. ఇక ఈ సినిమాలో అందరూ నటన విశ్వరూపం చూపించారు, తమ పాత్రల్లో జీవించేశారు. విక్కీ కౌశల్ సంభాజీ పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. ఫిజిక్ మాత్రమే కాదు, ఆత్మ కూడా సంభాజీలా మారిపోయింది. అతని నటన చూస్తుంటే నిజంగా సంభాజీ మహారాజే తెరపైకి వచ్చారా అనిపిస్తుంది. కళ్లల్లో ఆ నిప్పులు, కదలికల్లో ఆ పదును. విక్కీ నటన నెక్స్ట్ లెవెల్ అంతే. రష్మిక మందన్న యసుబాయి పాత్రలో తన మార్క్ చూపించింది. యుద్ధాల మధ్యలో కూడా ఆమె పాత్ర ఒక ఎమోషనల్ యాంకర్లా ఉంటుంది. రష్మిక నటన యుద్ధం ఎంత భయంకరమైనదో, త్యాగాలు ఎంత గొప్పవో చూపిస్తుంది. అక్షయ్ ఖన్నా ఔరంగజేబు పాత్రలో అదరగొట్టాడు. మొఘల్ చక్రవర్తిగా అతని క్రూరత్వం, అత్యాశ కళ్లకు కట్టినట్టు చూపించాడు. అతని నటన వల్లే యుద్ధం ఎందుకు జరిగిందో, దాని వెనుక ఎంత భావోద్వేగముందో తెలుస్తుంది. ఈ సినిమా టెక్నికల్ గా కూడా ఎక్కడా తగ్గలేదు. సినిమాటోగ్రఫీ మరియు ప్రొడక్షన్ డిజైన్ విషయానికొస్తే సౌరభ్ గోస్వామి కెమెరా పనితనం అద్భుతం. డెక్కన్ అందాలను, రాజభవనాల వైభవాన్ని, యుద్ధ భూములను అద్భుతంగా చూపించారు. ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్ లా ఉంది. ఆ కాలం నాటి వాతావరణాన్ని కళ్ల ముందు నిలిపారు. ఇక ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ సినిమాకు ప్రాణం పోసింది. పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా చూస్తున్నంతసేపు మనల్ని వేరే లోకంలోకి తీసుకెళ్తాయి. యుద్ధ సన్నివేశాల్లో అయితే మ్యూజిక్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. చావా సినిమాలో యాక్షన్ సీక్వెన్స్లు కూడా వేరే లెవెల్ ఉంటాయి. మరాఠా యుద్ధ కళలను, మోడ్రన్ టెక్నిక్స్ ని కలిపి యాక్షన్ సీన్స్ కంపోజ్ చేశారు. గెరిల్లా వార్ఫేర్ నుండి ఫుల్ స్కేల్ ఫైట్స్ వరకు ప్రతి ఫైట్ సీన్ అదిరిపోయేలా ఉంది. చావా సినిమా కేవలం ఒక జోనర్ కి మాత్రమే పరిమితం కాదు. ఇది మన భారతదేశ చరిత్రను గుర్తు చేస్తుంది. చాలా మందికి తెలియని మరాఠా వీరుల గాథ ఇది. ఈ సినిమా మతం గురించి కాదు, ధైర్యం, త్యాగం, స్వేచ్ఛ కోసం పోరాటం గురించి చెబుతుంది. మరాఠా సంస్కృతి ఉన్న ప్రాంతాల్లో ఈ సినిమా చూస్తే వాళ్ళు ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. ఇది కేవలం సినిమా కాదు, ఒక లెగసీ. ఫైనల్ గా చెప్పేదేంటంటే, చావా సినిమా అప్పుడప్పుడు హిస్టారికల్ ఫ్యాక్ట్స్, సినిమాటిక్ లిబర్టీ మధ్య బ్యాలెన్స్ తప్పినా ధైర్యానికి మాత్రం సెల్యూట్ చేస్తుంది. విక్కీ కౌశల్ నటన, సినిమా టెక్నికల్ బ్రిలియన్స్, కథ చెప్పిన విధానం అన్నీ కలిసి చావా సినిమాను ఒక ల్యాండ్ మార్క్ మూవీగా నిలబెడతాయి. ఈ సినిమా ఎంటర్టైన్ చేస్తుంది, ఎడ్యుకేట్ చేస్తుంది, ఇన్స్పైర్ చేస్తుంది. లెజెండ్స్ పుట్టరు, వాళ్లను కష్టాలు చెక్కుతాయి అని ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. హిస్టరీ ఇష్టమున్న వాళ్ళకి, సినిమా ప్రేమికులకి చావా ఒక మస్ట్ వాచ్ మూవీ. ఎటువంటి పరిస్థితుల్లోనూ తలవంచని ఒక యోధుడికి ఇది ఒక గర్జించే నివాళి. ఈ రివ్యూ నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.